శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసా సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. ఈ అధ్యాయములో చివరి ఘట్టమైనటువంటి నిష్కామ భక్తిలోకి మనము ప్రవేశించబోతున్నాము. ఇంతవరకు మనము సకామ భక్తిని మనము చూశాము. సకామ భక్తి చేయడం ఎటువంటి తప్పు కాదు. సకామ భక్తిలో మీకు ఈ లౌకిక పరమైనటువంటి ధనధాన్యములు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. కానీ నిజమైనటువంటి నిష్కర్ష అయినటువంటి ఆధ్యాత్మిక వృద్ధి జరగదు. అలాగని ఆధ్యాత్మిక వృద్ధిలో జరగకపోగా మీరు ఆధ్యాత్మిక ఆ స్థితి నుండి పతనం కూడా కారు. ఎందుకు? మీది ఆల్రెడీ ఒక భక్తి మార్గంలో ఉన్నారు, కానీ అది చాలా అల్పమైనటువంటి భక్తి. అందుకే మీ స్థితి ఎలాంటిదంటే అలాగని పతనము కారు, ఆధ్యాత్మిక వృద్ధి సాధించరు. ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే ఉంటారన్నమాట. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, వీళ్ళంతా కూడా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ ఈశ్వరు యొక్క ఒక భాగమును, ఒక అంశను మాత్రమే వీళ్ళు పూజిస్తున్నారు. పూర్తి స్థాయి ఈశ్వరుని మీరు ఆరాధించట్లేదు అంటున్నారు భగవాన్. అందువలన ఈశ్వరుని యొక్క విభూతులు, అనంతమైన విభూతులు కలిపి నిర్గుణము శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆ చైతన్యమైనటువంటి నేను ఏదున్నదో అదే అసలైన పరమాత్మ. మరి ఆ పరమాత్మ నుండియే త్రిగుణాత్మికమైనటువంటి మాయాశక్తి ద్వారా సగుణ రూపమైనటువంటి ఈశ్వరుని మనము ఆరాధిస్తున్నాము. అందువలన సగుణ రూపమైనటువంటి ఈశ్వర ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి స్వరూపము కాదు. అది సగుణ రూపంగా ఉన్నటువంటి ఆ ఈశ్వర ఆయా దేశకాల పరిస్థితులకు పరిమితమైపోతారు. మన శరీరం ఎలాగైతే దేశకాల
వస్తువులు పరిచ్ఛిన్నంగా ఉంటుందో ఈశ్వరుని కూడా మనము దేశకాల పరిస్థితులు మనము పరిమితం చేయడం వలన వారికి కూడా పుట్టుగా వారికి కూడా స్వర్గారోహణము లేదా మరణము సంభవించవచ్చును. అందువలన మీరొక్కటి గమనించాలి, మనం దేన్ని ఇష్టపడి ప్రేమగా చూస్తున్నామో అవన్నీ కూడా మనకి కొంతకాలం వరకే అవి ప్రేమగా ఉంటున్నాయి. తర్వాత ఎందుకు అప్రియంగా మారుతున్నాయి అంటే అవి కొంతకాలములో ప్రేమగా ఉన్నాయి అంటే నిజంగా వాటిలో ప్రేమ ఉండదు, వారిలో ప్రేమ ఉండదు. అది మన ఆత్మ యొక్క ప్రేమ ఆయా వస్తువులపైన ఆయా వ్యక్తులపైన ఆరోపించి మనం ప్రేమిస్తున్నాము, ఇష్టపడుతున్నాము. అందువలన అవి తాత్కాలికమైనటువంటి సంబంధాలు, వ్యక్తులు, వస్తువులు మారిపోవడం స్వభావమే, సహజమే. కానీ నా ఆత్మయందు ప్రేమ అది శాశ్వతము, అది ఎప్పుడు కూడా వచ్చేది కాదు, పోయేది కాదు. అందుకే మనం ఒక దేవీ దేవతగా మనం భక్తి పూజ చేస్తే అది కూడా పరిమితమైంది కాబట్టే మీకు ఏవైనా సమస్యలు వస్తే ఆ దేవీ దేవత ఫోటోలన్నీ బయట పడేస్తారు మీరు కోపంతో. అంటే అది పూర్తి స్థాయి భక్తి ప్రేమ కాదు. మరి పూర్తి స్థాయి భక్తి ప్రేమ శాశ్వతంగా ఉండాలంటే ఈశ్వర ఎలా ఉండాలి? ఒక్క ఆత్మస్వరూపంగా ఉంటే తప్ప శాశ్వతమైన ప్రేమ ఈశ్వరునిపై మనకి కలగదు. ఎందుకు? ఆత్మ ఒక్కటే శాశ్వతమైన ప్రేమ. ఆత్మ కంటే భిన్నంగా ఉన్నటువంటి మీరు ఏది తీసుకోని సృష్టిలో తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా పరిమితమైన వారే, కాశీ విశ్వనాథ్ పరిమితమైన వారే, వైకుంఠములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ పరిమితమైన వారే, సాకేత్, గోలోక్, పరలోక్, పరంధామ, కైలాస్ ప్రభు అంత కూడా పరిచ్ఛిన్నమైనవి, దేశకాల పరిస్థితులకి ఆధీనములో ఉన్నవే. మరి దేశకాల పరిస్థితులకి ఆధీనములో లేకుండా దేశకాల అతీతంగా ఉన్నదేమిటి? నా ఆత్మ. అంటే దేశకాల పరిస్థితులకు అతీతంగా ఉన్న పరమాత్మ కేవలం ఆత్మగా ఉంటేనే అనంత ఈశ్వరుగా ఉండగలుగుతారు. అనంతమైన ప్రేమ, అనంతమైనటువంటి శాంతిగా ఉంటున్నది. అందుకే ఇక్కడ పరాభక్తి, నిష్కామ భక్తి అని చెప్పడానికి కారణము ఈశ్వర సకల ప్రాణుల యందు సృష్టి అంతా కూడా ఆత్మరూపంగా ఉన్నారు ఈశ్వర. అందువలన ఈశ్వరుని ఒక ఆకారానికి ఒకే పేరుకు పరిమితం చేస్తే మనకు తెలియకుండానే ఈశ్వరుని అవమానించినట్లు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ అని చెప్పారు, చూసారా? అందువలన ఇప్పుడు మరి నిష్కామ భక్తి చెప్పే ముందు ఒక ఆరంభం శ్లోకం చెప్తున్న శ్లోకం ఏమిటది? ఎందుకు ఈ మనుష్యులు ఇంత స్పష్టమైన ఆత్మస్వరూపం నాకు తెలుస్తున్నది, కానీ ఎందుకు ఇలాగ భ్రమలో పడుతున్నారు అంటే ఇచ్ఛాద్వేష సముత్థేన ఇచ్ఛాద్వేష సముత్థేన
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప సర్గే యాంతి పరంతప సర్గే యాంతి పరంతప ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఉత్తమం. అయితే ఇక్కడ ఈశ్వరకి మనకి తేడా ఎక్కడ వచ్చిందంటే, ఆత్మస్వరూప కేవల నేను ఆత్మస్వరూప అనే స్థితి తప్ప వేరే చింతన లేకుండా ఉన్నవారు ఈశ్వర. అందువలన ఆ ఆత్మ చైతన్యం ఆధారంగానే యావత్ స్థూలమైన జగత్తు, సూక్ష్మమైన జగత్తు, ఈ సృష్టి అంతా కూడా ఆ శుద్ధ చైతన్య అహం ఆత్మ పైనే జరుగుతున్నది. అంటే శుద్ధ చైతన్యం అనేది ఒక సినిమా తెర లాంటిది. యావత్తు జగత్తంతా కూడా ఆ సినిమా పైన వస్తున్నటువంటి బొమ్మలు లాంటివి. అవి తాత్కాలికములు, వచ్చి పోతున్నాయి కాబట్టి అవి మిథ్యా, అసత్యములు. మరి సత్యమేమిటి? సినిమా తెర. అదేవిధంగా ఆత్మ చైతన్య స్ఫురణ ఎరుకుతో ఉన్న పరమాత్మ సర్వము ఈ నామరూపాలు తాత్కాలికముల యొక్క జ్ఞానము నాకు తెలుసు, అవి వస్తున్నాయి పోతున్నాయి, అవి క్షణికములు, అవన్నీ నా వల్లనే జరుగుతున్నాయి అని ఈ సకల ప్రాణుల సృష్టి గురించి నాకు తెలుసు, నన్ను ఈ సృష్టి ప్రలోభ పెట్టలేదు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు? తను నియమించారు. తను ఏమి నియమించారు? తనకి ఏమి అవసరమో సహాయం చేస్తారని నియమించారు ఆ మాయాశక్తిని. మాయాశక్తిని నియమించినప్పుడు స్వామి ఆధీనములో ఉండి పని చెయ్యాలి. తన స్వతంత్రంగా పని చేయడానికి ఒకవేళ ఆలోచించింది అనుకోండి, మాయని కట్ చేస్తారు. ఆ విధంగా ఆ మాయా శక్తిని తన స్వాధీనములో ఉంచుకున్నారు. కాబట్టి భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, సృష్టి స్థితి లయ యొక్క సర్వము నాకు తెలుసు, నన్ను సృష్టి ఏమీ ప్రలోభ పెట్టలేదు. సమతీతాని వర్తమానాన్ని భవిష్యాని చ, అంటే నాకు గతము, వర్తమానము, భవిష్యత్తు కూడా తెలుసు. ఎందుకు? ఈ మూడు కూడా, ఈ మూడు అంటే ఏంటి? ఈ మూడు సమయములు కూడా సృష్టి యొక్క మార్పులే కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అది గడిచిన కాలం, వర్తమానం, భవిష్యత్తు, ఇవన్నీ కూడా దేశకాలం యొక్క మాయాశక్తి యొక్క ప్రభావమే. సో మాయే నా చేతిలో ఉన్నప్పుడు మాయ ద్వారా వచ్చే గతకాలము, వర్తమానము, భవిష్యత్తు కూడా నాకు తెలుసు. కానీ ఈ మాయాశక్తి
శక్తి ప్రభావంలో పడిపోయి ప్రలోభాలకు లోనైనటువంటి ఈ జీవులు, మనుష్యులు, మాం అంటే నన్ను, అంటే పరమాత్మ స్వరూపమునైనటువంటి నన్ను నవేద వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? మాయ చేత వాళ్ళు కప్పబడి ఉన్నారు. అంటే నన్ను కనిపించకుండా, నా దర్శనం వాళ్ళకి జరగకుండా మాయ నన్ను చుట్టూ కప్పి ఉంచిందనమాట, వాళ్ళకి కలవకుండా. అంటే మాయ నా చుట్టూ దుర్గములు నిర్మించి ఉన్నది మాయ. వాటిని భేదించి మీరు లోపలికి ప్రవేశించాల్సి వస్తుంది. మరి అందువలన మన చుట్టూ ఉన్నటువంటి మాయ ఏమిటా? మాయ అంటే ఇచ్ఛాద్వేష, అంటే రాగము, కోరికలు, ద్వేషము. చూడండి, జీవుడు అంటే మనిషి తనలో ఉన్న అఖండమైన శాంతి, భద్రత, ఆనందాలను తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడు తెలుసుకోలేకపోతున్నారు అంటే సర్వభూతాని సమ్మోహం యాంతి సర్గే, అంటే సృష్టి ఆది అందు, సర్గే అంటే సృష్టి ఆది అందు అంటే ప్రారంభం నుండే సర్వభూతాని సమ్మోహం అంటే జగత్తులో ప్రాణులందరూ పుట్టినప్పటి నుండే ఆ యొక్క సంపూర్ణ సమ్మోహం అంటే సంపూర్ణమైనటువంటి మోహంలో పడిపోతున్నారు. అంటే పుట్టినప్పటి నుండే ఆ మోహంలో పడిపోతున్నారు. కాబట్టి శాంతి, భద్రత, ఆనందము నాలోనే ఉన్నాయి అని వారికి తెలియడం లేదు. తెలియకపోగా బయట ఉన్నాయని పరుగులు తీస్తున్నారు. కస్తూరి జింకలాగా, మస్క్ డీర్ అంటారు. ఎలా పరుగులు తీస్తున్నారు? జీవితాంత పరుగులు తీయడమే. ఎలా? బాలస్తావత్ క్రీడాసక్త తరుణాస్తావత్ తరుణీసక్త వృద్ధాస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మని కోపిన సక్త భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటారు శంకర భగవత్పాదు. అంటే ఎంతవరకు బాల్యం ఉంటుందో ఆటలు పాటలు అనుకుని మొత్తం సమయమంతా ఆ ఆటల పాటలకే వెచ్చిస్తారు. పోనీ యువతి యువకులు, యంగ్ టీనేజ్ యూత్ అంటారు కదా, అప్పుడేంటి? యువతి యువకుల పైన, యువతుల పైన ఆ భ్రమ, మోహం అనే ఆకర్షణలో పడి ఉంటారు, సమయం వెచ్చిస్తారు. అలాగే వృద్ధాప్యం వచ్చింది అనుకోండి, పోనీ అప్పుడైనా ఏమైనా మంచి ఆలోచన చేస్తారా? మంచి ఆలోచన ఏమీ చెయ్యరు. ఏ రోగం వస్తుందని బెంగ, హాస్పిటల్ దగ్గర ఉన్నదో లేదు బెంగ, మనవళ్ళు మనవరాల దగ్గరికి వస్తున్నారో లేదు బెంగ, వారు నాతో మాట్లాడట్లేదని బెంగ, నేను ఎలా చనిపోతానో అని బెంగ. అన్ని బెంగలు, చింతలతో నిండిపోయి ఉంటారన్నమాట. అందువలన ఈ వృద్ధాప్యం వచ్చిందంటే అది ఎంత భయంకరమండి. వృద్ధాప్యం పూర్తి జీవితం అంతా బాహ్యముఖంగానే ఉంటే అంతర్ముఖంలోకి ఎప్పుడు వెళ్తారండి? ఇంకా అందులో నాలోనే నేను వెతికే శాంతి, భద్రత ఉన్నాయేమో అనే సందేహం లేచి మాత్రమే ఉండదట వాళ్ళకి. అంటే కనీసం డౌట్ కూడా రాదు. అది తెలియకుండానే జీవితం చాలిస్తారు. ఎంత కృపణులు చెప్పండి వాళ్ళు, పాపం. అందువలన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, అభివృద్ధి జరుగుతుంది కదా ప్రపంచంలో. అవి ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్ని కంఫర్ట్స్, ఎన్ని గాడ్జెట్స్ పెరుగుతున్నాయో అంతే బహిర్ముఖం అవుతున్నాం మనము. ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో అంత ఎక్కువ అవినీతి పెరుగుతుంది, అంత దురాఘాతాలు పెరుగుతున్నాయి, హత్యలు, మానభంగాలు, దురాచారాలు అన్నీ పెరుగుతున్నాయి, మిథ్యాచారత్వం పెరిగిపోతుంది. టీవీ ఛానల్స్, ఎన్ని ఛానల్స్ పెరిగితే అంత బహిర్ముఖం అవుతాం మనం. ఎందుకు? కావలసినంత కాలక్షేపం,
మీరు ఈ యొక్క డిస్కౌంట్లు, బై వన్ గెట్ వన్ ఫ్రీలు, డిస్కౌంట్లు, ఇవన్నీ కూడా మనకి అడ్వర్టైజ్మెంట్లు పూర్తిగా మనకి అంతరము నుండి బయటికి లాక్కుని పోతాయి అన్నమాట. అందువలన ఈ అడ్వర్టైజ్మెంట్లు చూడండి, పూర్తిగా అస్సలు మనల్ని ఒక్క దగ్గర శాంతంగా ఒక్క నిమిషం పాటు ఉండనివ్వకుండా ఈ అడ్వర్టైజ్మెంట్లు, సినిమాలు, పాటలు, మొత్తం ఎంటర్టైన్మెంట్ అనమాట జీవితం అంతా. అసలైన సత్యము పరమార్థం ఏమీ అందులో ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వ్యామోహంలో పడిపోతూ కింద మీద గిలగిల కొట్టుకుంటున్నారు. ఎలా? ద్వంద్వాల మోహములో పడి. ఏంటి ఆ ద్వంద్వము? సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, పరాజయము, చలి, వేడి, ఇవన్నీ అంటే వీటిని ద్వంద్వాలు అంటారు. ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన అంటే ఈ రాగద్వేషాలనే ద్వంద్వాల్లో చిక్కుకొని పూర్తిగా మోహములో కూరుకుపోతున్నావు అనమాట. అంటే ద్వంద్వాలు అంటే రెండింటి యొక్క కలయిక. ఏంట రెండింటి కలయిక? ఇవి నాకు ఆనందాన్ని ఇస్తాయి, ఇవి నాకు దుఃఖాన్ని ఇస్తాయి. అంటే ఆనందం ఇస్తుందని భ్రమపడితే దానిపైన రాగము, దుఃఖం ఇస్తుందని భ్రమపడితే దానిపైన మనకి ద్వేషము కలుగుతుంది. అంటే మిమ్మల్ని ఇచ్చా ద్వేషాలు అంటే రాగద్వేషాలనే రావణ కుంభకర్ణులు ఏలుతున్నారన్నమాట. మధు కైటభ శుంభ నిశుంభలు మనల్ని ఆధీనంలో పెట్టుకున్నారన్నమాట రాగద్వేషాలుగా. అందుకే ఈ రాగద్వేషాలు ఆధీనములో మనం ఉన్నంత కాలము మనకు స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది ఉండదు. అందువలన ఈ రెండింటి నుండి మనము బయటపడాలి. ఎలా బయటపడతాము? తీర్త్వా మోహార్ణవం హత్వా. ఆ మోహం అనేది పూర్తిగా హత్వా అంటే నాశనం చేస్తే తప్ప రాగద్వేషాది రాక్షసాన్ అంటే రాగద్వేషాలుగా మనకు కనిపిస్తున్న ఆ రాక్షసులని నాశనం చేసి ఈ మోహము నుండి మనం బయటపడాలి. అప్పుడేమవుతుంది? సీత అంటే నేను జీవాత్మగా ఉన్న భ్రమలో ఉన్నటువంటి సీత శాంత స్వరూపాన్ని పొందుతుంది. అప్పుడు ఆ శాంత స్వరూపం ఏమి ప్రకటమైంది? ఆత్మారామ ప్రకటమవుతున్నదన్నమాట. ఆత్మారామో విరాజతే. చూసారా? రాగద్వేషాలనే రాక్షసును సంహరించి మోహమనే ఈ భవారణ్యము, భవసాగరము దాటిన తరువాత సీత అనే శాంతి స్వరూపాన్ని పొంది ఆత్మారామతో ప్రకాశిస్తారన్నమాట. కానీ వేదాంతము, భగవద్గీత ఏం చెప్తుంది అంటే ఈ ప్రపంచము, ఈ జగత్తు దుఃఖానికి కూడా కారణం కాదు, సుఖానికి కూడా కారణం కాదు. అంటే మరి ఏమిటి? ప్రపంచము కేవలం ప్రపంచమే, అది దుఃఖానికి గాని సుఖానికి గాని కారణము కాదు. అంటే ఈ సుఖము, దుఃఖము ఈ రెండు కూడా నా వల్లనే కలుగుతున్నాయి. ఎందుకు? ఈ జగత్తు పైన, ప్రపంచం పైన ఆధారపడి నేను సుఖం పొందుతానని భ్రమపడితే మీరు దుఃఖం పొందుతున్నారు. ఎందుకు? సుఖం అనేది ప్రపంచము నుండి రాదు. అంటే ప్రపంచము నుండి రాలేని సుఖాన్ని మీరు ఆశిస్తున్నారంటే మీకు భంగపాటు జరుగుతుందన్నమాట. మరి ఈ సుఖ దుఃఖాలన్నీ నా మీదే ఆధారపడి ఉన్నాయి అని తెలుసుకున్నారనుకోండి, ఏమవుతుంది? మన ఆత్మస్వరూపము యొక్క అజ్ఞానము దుఃఖానికి హేతువు. ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానము దుఃఖానికి హేతువు.
సుఖానికి హేతు ఏమిటి? ఆత్మస్వరూప తత్వం యొక్క జ్ఞానము సుఖానికి హేతు. హేతు అంటే కారణము అని అర్థం. అంటే నేను బాహ్య ప్రపంచాన్ని మారుస్తూ వస్తున్నాను, మనుష్యులను కూడా మారుస్తూ వస్తున్నాను, ఇల్లుని వాస్తు ప్రకారంగా మారుస్తూ వస్తున్నాను, కారులని, సంబంధాలని, వ్యక్తులని అన్ని మారుస్తున్నామా? ఏది మార్చడానికి అందుబాటులో లేకపోతే, ఏది మార్చడానికి మీకు అందుబాటులో లేదనుకోండి, మీ జుట్టు స్టైల్ మార్చేస్తారు, మీ వస్త్రధారణ మార్చేస్తారు, ఏదో ఒకటి మారుస్తూ ఉంటాం మనం. ఈ మార్చటంలో బిజీగా పడిపోయి అసలు సమస్య ఎక్కడ ఉందో ఆలోచించే తీరిక కూడా మనకు దొరకదు. ఎందుకు? మనం మారిస్తేనే ఏదో జరుగుతుందని భ్రమలో పడిపోయాం, అందులో చిక్కిపోయాం మనం, ఈ సర్కస్ చక్రంలో చిక్కినట్టు. అందువలన సమ్మోహంలో పడిపోతున్నారు అర్జున అని భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు. ఇది సమస్త మానవాళి యొక్క పరిస్థితి, దుస్థితి అంటారు దీన్ని. కానీ కొందరు ఉంటారండి, ఏంటి, పుణ్యం చేసుకుని ఉంటారు వాళ్ళు. వారు వీళ్ళందరికీ భిన్నంగా ఉంటారు. ఎలా? ఎవరు వారు? ఎట్టివారు అని అన్నారనుకోండి, వారి గురించి భగవాన్ శ్రీకృష్ణ ఇప్పుడు చెబుతున్నారు. ఏమిటది? ఏషాం త్వంతగతం పాపం, ఏషాం త్వంతగతం పాపం, ఏషాం త్వంతగతం పాపం, జనానాం పుణ్యకర్మణాం, జనానాం పుణ్యకర్మణాం, జనానాం పుణ్యకర్మణాం, తే ద్వంద్వమోహ నిర్ముక్తాః, తే ద్వంద్వమోహ నిర్ముక్తాః, తే ద్వంద్వమోహ నిర్ముక్తాః, భజంతే మాం దృఢవ్రతాః, భజంతే మాం దృఢవ్రతాః, భజంతే మాం దృఢవ్రతాః, ఏషాం త్వంతగతం పాపం, జనానాం పుణ్యకర్మణాం, ఏషాం త్వంతగతం పాపం, జనానాం పుణ్యకర్మణాం, ఏషాం త్వంతగతం పాపం, జనానాం పుణ్యకర్మణాం, తే ద్వంద్వమోహ నిర్ముక్తాః, భజంతే మాం దృఢవ్రతాః, తే ద్వంద్వమోహ నిర్ముక్తాః, భజంతే మాం దృఢవ్రతాః, తే ద్వంద్వమోహ నిర్ముక్తాః, భజంతే మాం దృఢవ్రతాః. ఉత్తమం. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఏషాం. ఏషాం అంటే ఎవరైతే, ఏషాం అంటే ఏ మనుషుల యొక్క, జనాన అంటే ఏ మనుషుల యొక్క పుణ్యకర్మన, పుణ్యకర్మలు, వాళ్ళ యొక్క పుణ్యం ఏం చేస్తుందా? పుణ్యము పాపం అంతగతం, ఆ యొక్క పుణ్యకర్మల వలన పాపం నశించును. తే అటువంటి నిష్కామ భక్తులని అర్థం. ఇక్కడ నిష్కామ భక్తులు అర్థం. దృఢవ్రతాః, అత్యంత దృఢమైనటువంటి శ్రద్ధాభక్తితో ఆ పరాప్రకృతి స్వరూపమైనటువంటి నిర్గుణ నిరాకార ఆత్మ చైతన్య ఈశ్వరుని గట్టిగా వాటేసుకుంటారు, ఆలింగనం చేసుకుంటారు. అప్పుడేమవుతుంది? ద్వంద్వమోహ నిర్ముక్తాః, వాళ్ళు
ఈ సుఖ దుఃఖ రాగద్వేషాలు ఉన్నాయి కదా, కామక్రోధ లోభ మోహ మదమాచార్యాలు, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు ఉన్నాయి కదా, వీటి నుండి వినిర్ముక్త పూర్తిగా బయటపడతారు, విముక్తులు అవుతారు. అప్పుడు అత్యంత దృఢమైనటువంటి నిశ్చయముతో శ్రద్ధాభక్తితో మాం అంటే పరమాత్మని భజిస్తారు అని చెప్తున్నారు. అయితే జనానాం పుణ్యకర్మనాం అంటే ఏమిటి అంటే ఈ యొక్క మనుష్యులు ఈ జన్మలోనో పూర్వజన్మలోనో పుణ్యం చేసుకుని ఉంటారు. ఏంట పుణ్యము? మనం ఇంతకుముందే చూసాం 3వ అధ్యాయంలో. పంచమహాయజ్ఞాలు, భూత యజ్ఞము, మనుష్య యజ్ఞము, దైవ యజ్ఞము, పితృయజ్ఞము చేసామా? ఈ పంచమహాయజ్ఞాలు చేసి కర్మయోగము ద్వారా అంటే ఈశ్వరార్పణంగా ప్రతి కర్మ ఈశ్వరునికి అర్పించి ఆ వచ్చిన ఫలితం ఏదైతే ఉందో ఈశ్వర ప్రసాదంగా స్వీకరించి అత్యంత శ్రద్ధాభక్తితో ఈశ్వర చింతనలోనే గడిపే ఆ పుణ్యాత్ములు ఆ పుణ్యకర్మల వలన చిత్తశుద్ధి కలిగి పాపము తగ్గుతుంది. అంటే వారి పుణ్యము ఎక్కువైతే వారి పాపం అనేది తగ్గిపోతుంది. ఎలా? చిన్న ఉదాహరణ, మజ్జిగ చాలా చిక్కగా ఉన్నది, ఏం చెయ్యాలి? నీళ్లు పోసామనుకోండి, ఏమవుతుంది? పలచన అవుతుంది. అంటే ఆ చిక్కదనంగా ఉన్న మజ్జిగ ఒక చిక్కదనం ఏమైంది? దాన్ని మనం బయట పారేయలేదు, నీరు కలిపి దాన్ని పలచన చేసాం. అదేవిధంగా ఈ పుణ్యకర్మలు ఎప్పుడైతే ఇంతకుముందు చేశారో ఆ పుణ్యము, ఇప్పుడు చేస్తున్న పుణ్యము మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్న పాపానికి బలహీనం చేస్తాయి అన్నమాట. వీటి శక్తి ఎక్కువైపోతుంది. అందువలన కౌరవులుగా ఉన్నటువంటి పాపకర్మలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ పుణ్యకర్మలైనటువంటి పాండవుల రూపంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం యాడ్ అయింది, కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదం. అప్పుడేమైంది? పాపకర్మలను అణిచివేసి ధర్మయుద్ధంలో ధర్మం గెలిచింది. మనలో కూడా ఈ పాపకర్మలనే కౌరవులు, పుణ్యకర్మలనే ఈ పాండవుల యుద్ధం జరుగుతోంది. అయితే ఎప్పుడైతే నిష్కామ భక్తి ద్వారా మీరు పరమాత్మని ఆశ్రయించారో అది మీకు మీ పుణ్యకర్మలనే పాండవులకి తోడయి బలం పెరిగి పాపం అనే ఈ కౌరులను మీరు ఓడిస్తారు. అది మీరు గమనించాలి. ఇక్కడ తు అంతగతం పాపం అంటే వారి పాపం తగ్గుతుంది అని ఎలా తెలుస్తుంది స్వామి? పాపము తగ్గుతుందని మాకు ఎలా తెలుస్తుంది అని మీ ప్రశ్న. ఇప్పుడు నాకు అర్థమైంది మీ యొక్క ప్రశ్న ఏమిటి? పాపము తగ్గింది అని ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే పాపము తగ్గిందా లేదా అని మీరు ఆలోచించడం మొదలెట్టారో అప్పుడే పాపం తగ్గిందని అర్థం. ఎందుకు? ఇంతవరకు మీరు ఆలోచించడం మానేశారు. నాకంటూ ఒక బుద్ధి ఉన్నదని, ఆ బుద్ధి ఎక్కడో ఏడుస్తుందని, దాన్ని లాకర్లో పెట్టి తాళం వేశానని మర్చిపోయారు పూర్తిగా. ఇప్పుడు ఆ బుద్ధి ద్వారా ఆలోచించడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభించారో ప్రపంచాన్ని మారిస్తే నాకు ఆనందం వస్తుందని ఒకవేళ భావించారు. ఇంతవరకు ఒకవేళ ప్రపంచాన్ని, వ్యక్తులని, సంబంధాలను మారిస్తే ఆనందం వస్తుందని అనుకుందాం. అయితే ఈ పాటికే రావాలి కదా. మరి ఇప్పటి వరకు నాకు అనంతమైన ఆనందం ఎందుకు రాలేదు? ఇలాంటి ఆలోచన మీ మనస్సులో కలిగింది. ఇప్పుడు ఎందువలన కలిగింది? మీ పుణ్యకర్మ వలన కలిగింది. అప్పుడు 65, 70, 80లో పడిన తర్వాత ఏమో అయిపోతుంది అనుకుంటాం. భ్రమ. ఏం అవదు. ఎప్పుడైనా సరే ఈ ఆలోచన రావడం అనేది
ఏ వయస్సులోనైనా రావచ్చు. అందుకే ఈ ఆధ్యాత్మిక మోక్ష జ్ఞానం, ఆత్మ జ్ఞానానికి వయస్సుతో నిమిత్తం లేదు అంటారు. అందుకే కొంతమందికి 80 దాటిన ఆ చిలిపి చేష్టలు మానరు. ఎప్పటికీ కూడా ఆ సంసారంలో బాగా పెవికోల్లాగా గట్టి పట్టుకుని ఉంటారు. కొంతమంది బాల్యములోనే ఆ చురుకుతనంతో, ఆ ఈశ్వర చింతనతో లయమైపోతారు. ఏకనాథ్, నామదేవ్, ఆనందమయి, రమణ మహర్షి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా, వివేకానంద, వీళ్ళందరూ కూడా బాల్యంలోనే శంకరాచార్య లాంటి వాళ్ళు. కాబట్టి జీవితంలో కావలసినవన్నీ ఉన్నాయి. ఏంటి? ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, పిల్లలు, మనవలు అన్నీ ఉన్నాయి. ఇంతవరకు ఎన్నో ప్రమోషన్లు, బిజినెస్లు, విజయాలు సాధించారు. కానీ మన సమస్య తీరిందా అంటే మనం ఒకటి ఆలోచించాలి. అంటే నేను వెతుకుతున్న మార్గము సరైనది కాదేమో. నేను వెతుకుతున్న మార్గము సరైనది కాదేమో అని ఎప్పుడైతే మీకు సందేహం కలుగుతుందో, ఎందుకు? కాబట్టి ఎప్పుడైతే ఈ పాటికే నాకు ఆనందం వచ్చి ఉండాలి కదా, అనంతమైన శాంతి వచ్చి ఉండాలి కదా, కానీ ఆ ఆనందము, శాంతి, ఆ భద్రత నాకు కలగలేదంటే నేను వెళ్తున్న మార్గము తప్పేమో అని మీకు సందేహం కలుగుతుంది. ఎందుకంటే వారు వెళ్తున్న మార్గం ఒకవేళ కరెక్ట్ టైంకు అనుకోండి, ఈ పాటికే అనంతమైన ఆనందం లభించి ఉండాలి కదా, మరి ఎందుకు కలగలేదు? అందుకే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్. నిర్వేదం మీన్స్ వైరాగ్యం ఆయాత్. అంటే అనంతమైన ఈశ్వర, అనంతమైనటువంటి ఈశ్వర అకృతేన అంటే అంటే ఏదో ఒకటి చేయడం ద్వారా, అకృతమైనటువంటి ఈశ్వర ఏదో ఒకటి చేయడం ద్వారా పొందలేను నేను. మరి దేని ద్వారా పొందాలి? స్వరూప జ్ఞానం ద్వారా మాత్రమే పొందుతాను అనే ఒక ఆలోచన మీకు కలిగినప్పుడు తద్విజ్ఞానార్థం, అది తెలుసుకోవాలని సా గురు అభిగచ్చేత్, గురువు దగ్గర ఆశ్రయిస్తారు, గురువుని ఆశ్రయిస్తారు. అందుకే ఎప్పుడైతే వారిలో చింత మొదలవుతుందో అప్పుడే భగవంతుడి వారికి మార్గాన్ని నిర్దేశిస్తారు. ఆ ఈశ్వర కృప వల్ల సుఖదుఖాలు బాహ్యంగా లేవు, తమలోనే ఉన్నాయని మీకు అర్థమవుతుంది. అందుకే పూజ్య స్వామి దయానంద సరస్వతి గారు ఏమంటారంటే, సమస్యకి నువ్వే కారణం, పరిష్కారం కూడా నువ్వే. అంటే యు ఆర్ ద ప్రాబ్లం, యు ఆర్ ద సొల్యూషన్ అంట స్వామి దయానంద సరస్వతి. ఎప్పుడైతే మనిషి, ప్రాణి ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారో అప్పుడే ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ లైఫ్లోకి ప్రవేశిస్తారు. అంతవరకు బాహ్యంగా పరుగులు తీస్తూనే ఉంటారు. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అందేనైవ నీయమానాయత అంధా. అప్పటి వరకు ఇక్కడ నుండి అక్కడికి, హైదరాబాద్ నుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి బొంబాయి, బొంబాయి నుండి మద్రాస్, మద్రాస్ నుండి మళ్ళీ విశాఖపట్నం పరుగులు తీసి తీసి మేము పండితులము, మేము స్వయంభూ గురువులము అని చెప్పుకుంటూ మనం కన్ఫ్యూజ్ అయ్యి ఇతరులను కన్ఫ్యూజ్ చేసి ఒక గుడ్డివాడు మిగతా గుడ్డివాళ్ళు దారి చూపెట్టినట్లుగా సమాజంలో తిరుగుతుంటారు. ఇది వాళ్ళ అజ్ఞానానికి పరాకాష్ట, వాళ్ళ మూర్ఖత్వానికి
డాక్టరేట్ పిహెచ్డి లాంటిది అనమాట. అందువలన దాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే ఈశ్వర చింతన మొదలెట్టారో ఈశ్వర కృప మీకు వచ్చి యాడ్ అవుతుంది. కృష్ణ పరమాత్మలా వచ్చి పాండవులకు ఎలాగైతే కృష్ణ పరమాత్మ సహాయం ఎలాగైతే దొరికిందో మీకు ఆ పరమాత్మ కృష్ణ గోవింద వాసుదేవ సహాయం మీకు అందుతుంది. అప్పుడేమవుతుంది? తే అంటే వారి యొక్క ద్వంద్వమోహ నిర్ముక్తాః భవంతి. అంటే మీకు ఈ ద్వంద్వాల వల్ల కలిగినటువంటి ఈ పాపములన్నీ మీ నుండి పోతాయి. ఇప్పుడు ఎవరైతే పుణ్యాత్మ చెప్పాను కదా, ఈ పాపం తగ్గడం వలన ఈ ద్వంద్వ మోహాల నుండి విముక్తి పొందుతారో అట్టి వారికి వివేక శక్తి కలుగుతుంది. ఏంటో వివేకము? ఏది సత్యము ఏది అనిత్యము అని తెలుస్తుంది. ఒక్కసారి సమాజాన్ని గమనించండి మీరు. మనము 40-50 సంవత్సరాల నుండి ప్రతి అనుభూతిని మనము అలాగ ఒకసారి పరిశీలిస్తే మొత్తం మారిపోతుంది. క్షణికము. ప్రాణమిత్రులు బద్ధ శత్రువులుగా మారుతున్నారు. బద్ధ శత్రువులు ప్రాణమిత్రులుగా మారుతున్నారు. పుత్రులు శత్రువులుగా మారుతున్నారు. తల్లిదండ్రులు శత్రువులుగా మారుతున్నారు. మిత్రులు బంధువులు మొత్తం ప్రపంచం ఒకప్పుడు రాగము అనురాగము మరొకసారి ద్వేషంగా మారుతున్నది. మన శరీరం మారిపోతుంది. మన ఇంద్రియములు మారిపోతున్నాయి. మన మనసు బుద్ధి సర్వం మారిపోతుంది. ఒకప్పుడు నచ్చే ఆలోచనలు ఇప్పుడు నచ్చట్లేదు. ఒకప్పుడు ఇష్టపడేవారు ఇప్పుడు ఇష్టపడట్లేదు. ఒకప్పుడు నా తెలివితేటల మీద నాకు గర్వంగా ఉండేది, ఇప్పుడు నా తెలివితేటల మీద నాకు సిగ్గేస్తుంది. ఒకప్పుడు నేను సిగ్గుపడే ఆలోచనలు ఇప్పుడు అద్భుతమైన జ్ఞానంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ మారిపోతున్నాయి. అప్పుడు ఇలాంటి వివేకం వస్తుంది. మరి ఇవన్నీ మారిపోతుంటే మారనదంటూ ఏమైనా ఉందా అని ఆలోచించండి. ఏంటి ఉందంటే మారన దాన్ని మారిపోతున్న అన్నిటినీ తెలుసుకుంటున్న నేను మారడం లేదు. బాల్యములోను కూడా నేనే, కొంచెం యూత్గా వచ్చినప్పుడు నేనే, మధ్య వయసులో ఉన్నప్పుడు నేను, మరి ముసలితనం వచ్చినప్పుడు నేను, మరి జాగ్రత్తలో కూడాను పగటిపూట నేను, స్వప్నంలో కూడా నేను, గాఢ నిద్రలో నేను. ఈ నేను అనేది ఎప్పుడైనా మారిందా చెప్పండి. అంటే నేను అనేది ఎప్పుడు మారదు. అందువలన ఎప్పుడైతే మీకు ఈశ్వర అనుగ్రహం వలన ఈ వివేకం కలిగిందో ఇక అముత్ర ఫలభోగ వైరాగ్యం వస్తుంది. ఎందుకు వస్తుంది? అరటిపండు తొక్క, ఆ గుజ్జు తొక్క రెండు మీకు వివేకం ఉంది. గుజ్జు మీద మీకు వైరాగ్యం కలిగింది. ఎందుకు? అరటి తొక్క మీద మీకు వైరాగ్యం కలిగింది. ఎందుకు? అది తినడానికి యోగ్యం కాదు కాబట్టి. అదే విధంగా ఆ గుజ్జు మీద మీకు అభిమానం కలిగింది. ఎందుకు? తినడానికి యోగ్యంగా ఉన్నది కాబట్టి. ఆ విధంగా ప్రపంచమంతా అరటి తొక్కతో సమానం అప్పుడు అవుతుంది మీకు ఈ వివేక జ్ఞానములు. అప్పుడు ఆత్మ చైతన్య పరమాత్మ అనేది అరటి పండు గుజ్జుగా మీరు భావిస్తారు. అరటి తొక్క మీద మీకు ఎలాగైతే విరక్తి కలిగినదో నామరూపాలుగా ఉన్న ప్రపంచం మీద మీకు విరక్తి కలుగుతున్నది. ఆత్మ పైన మీకు ఆసక్తి కలుగుతున్నది. అప్పుడు ఏం చేస్తారా? ఈ ఆత్మ అజ్ఞాన సమస్య ఎప్పుడైతే మీకు అర్థమైందో మాం భజంతే. మాం అంటే ఎవరు? శుద్ధ చైతన్య పరమాత్మ కృష్ణ పరమాత్మను భజిస్తారు. నన్ను వెతుకుతున్నారు. ఎక్కడ? ఈశ్వరుని వెతుకుతున్నాం. ఎక్కడ మనము? ఈ జడ ప్రపంచము నామరూపాలు గుడ్లు గోపురాల్లో వెతుకుతున్నాం. మూర్తులు విగ్రహాలు ఇక్కడ వెతుకుతున్నాం. పుస్తకాల్లో వెతుకుతున్నాం పరమాత్మని. ఆయన ఏమంటున్నారు? మీరు తప్పుడు ప్రదేశాల్లో తప్పుడు స్థలంలో వెతుకుతున్నారు నన్ను. మీకు అందరికీ తెలుసు, ముసలమ్మ సూది ఆ ఒంటి పాకలో పడేసింది. వీధి దీపాల్లోకి వచ్చి
వెతుకుతున్నారు. ఎప్పుడు దొరుకుతుంది ఆ అమ్మకి సూది? ఎప్పటికీ దొరకదు. మనం కూడా మన యొక్క శుద్ధ చైతన్య హృదయస్థంలోనే ఉన్నటువంటి నిత్యము అనుగ్రహిస్తున్న పరమాత్మను మర్చిపోయి బయటికి వెతుకుతున్నాం ఈశ్వరు గురించి. అంటే బ్రహ్మాన్వేషణ మనము బయట చేస్తున్నాము. అందువలన ఆ బ్రహ్మ ఎవరో కాదు, అది ఆత్మ, అంతరములో అన్వేషించాలని భగవాన్ చెప్తున్నారు. ఈ అంతర్ముఖంగా అన్వేషించడాన్ని నిష్కామ భక్తి అంటారు. అయోమయం వల్ల మనుషులు సకామ భక్తులుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క తత్వం మీకు బోధపడిందో, స్పష్టత వచ్చిందో, అప్పుడు నిష్కామ భక్తులుగా మీరే మారిపోతారు. నిష్కామ భక్తి అంటే ఏమిటి ఇప్పుడే చెప్పాం. దాన్ని మరింత విస్తృతంగా భగవాన్ వివరిస్తున్నారు ఇక్కడ. ఏమిటది అంటే జరా మరణ మోక్షాయ, జరా మరణ మోక్షాయ, జరా మరణ మోక్షాయ, మామాశ్రిత్య యతంతి యే. అదేనా? మామాశ్రిత్య యతంతి యే, మామాశ్రిత్య యతంతి యే, మామాశ్రిత్య యతంతి యే, తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం, తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం, తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం, అధ్యాత్మం కర్మ చాఖిలం, అధ్యాత్మం కర్మ చాఖిలం, అధ్యాత్మం కర్మ చాఖిలం, జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే, జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే, జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే, తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం, అధ్యాత్మం కర్మ చాఖిలం, తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం, అధ్యాత్మం కర్మ చాఖిలం, తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం, అధ్యాత్మం కర్మ చాఖిలం. ఉత్తమం. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, నీ నిష్కామ భక్తి ఎప్పుడు ఎలా మొదలవుతుంది అని ప్రశ్నించుకోవాలి. ఏంటి, ఇంతవరకు సకామ భక్తిలో నేను మునిగిపోయి ఉన్నాను. కోరికలు పెట్టుకోవడము, అల్ప కోరికలు పెట్టుకోవడము, ఆ కోరికలు తీరుతుంటే మరిన్ని కోరికలు పెరగడము, మరింత డబ్బు వెచ్చించి మరింత కష్టపడి అలాగా సర్కస్లో తిరుగుతున్నాను. కానీ ఎప్పటికైనా సంతృప్తి, సాటిస్ఫాక్షన్ లేదు, దానికి అంతం లేదు. కాబట్టి మీరు వివేకవంతులుగా మీ పుణ్యకర్మలు ఏమైనా తోడైనప్పుడు మీకు ఆలోచన వచ్చింది, ఎంతవరకు ఈ ప్రయాణం, దీనికి ఏమైనా అంతం ఉందా, పూర్తి స్థాయి ఆ యొక్క తృప్తి, ఆ సంతోషము, శాంతి దొరుకుతుందా అని డౌట్ వచ్చినప్పుడు మీరు ఆలోచన ప్రారంభించారు. ఎప్పుడైతే ఆలోచన ప్రారంభించారో మీకు సత్యం అసత్యం తెలిసిపోయింది. ఈ మాధవి గారు, అమ్మ మీరు ప్రతిసారి ఎందుకు మ్యూట్ ఆన్ ఆఫ్ అవుతున్నది? ఓకే, అయితే ఎప్పుడైతే ఆలోచన ప్రారంభించారో వారికి ఒక్కటి మాత్రము స్పష్టమైంది. ఏంటి, మారుతున్న అన్నింటిని కూడా గమనిస్తున్నటువంటి మారనదంటూ ఒకటి ఉన్నది. ఏమిటది? ఆ నేను అనే స్ఫురణ. కాబట్టి నా ఆనందానికి
దుఃఖానికి కారణము బాహ్య ప్రపంచము కాదు, నేనే ఈ ఆనందానికి దుఃఖానికి కారణమని తెలుస్తుంది. నేను ఎలా రెండింటికి కారణం అవుతాను అని మీకు ప్రశ్న ఇప్పుడు మళ్ళా. ఎందుకు? దుఃఖానికి నేనే కారణము, సుఖానికి నేనే కారణం ఎలా అవుతాను అంటే, నేను అనేది సరిగ్గా అర్థం చేసుకోకపోతే దుఃఖానికి కారణమవుతాను. ఎందుకు? నేను అనేది ఆధార్ కార్డులో ఉన్న సమాచార ప్రకారంగా నేను అనుకున్నాను అనుకోండి, దుఃఖానికి కారణమవుతారు మీరు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు డీటెయిల్స్లో మీ బయోడేటా, రెజ్యూమ్లో ఇన్ఫర్మేషన్ కాకుండా కేవలం నేనుతో ఆపేశారనుకోండి, అది సర్వవ్యాపి, సర్వాంతర్యామి, ఆనంద ఘనము, శాంతి ఘనము, భద్రతకి సముద్రం లాంటిది అనమాట. అది తెలుసుకుంటే మీకు ఆనందానికి మీరే కారణమవుతారు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మనం సంధ్యా సమయములో సరిగ్గా వెలుతురు లేకపోవడం వలన తాడుని చూసి పాముగా మనము భయపడుతున్నాము. మరి తాడుని తాడుగా చూస్తే ఏమవుతుంది? భయం లేదు. పాముని పాముగా చూస్తే దూరంగా ఉంటాము. అంటే యథార్థ జ్ఞానం లేకపోవడం వలన మనకి అనవసరమైనటువంటి మానసికమైనటువంటి భయాందోళనలతో కూడిన సంసారంలో జీవిస్తున్నాము. నిజానికి పాము లేదు, అక్కడ తాడే ఉంది. కానీ పాము అని మనము భయపడినట్లు నిజానికి ఈ ప్రపంచానికి మీకు ఆనందాన్ని ఇచ్చే శక్తి లేదు, మీకు దుఃఖం కలిగించే శక్తి కూడా ప్రపంచానికి లేదు. ఈ రెండింటిని కూడా ఇవ్వడానికి అవకాశం మనమే కల్పిస్తున్నాము. ప్రపంచం యొక్క రహస్యం సరిగ్గా అర్థం చేసుకొని, ఇది క్షణికము, ఇది సినిమా బొమ్మల లాంటిది, శాశ్వతమైనటువంటి నా ఆత్మ సినిమా తెర లాంటిది అని తెలుసుకునేటప్పుడు అప్పుడు మీలో ఒక స్పష్టత వస్తుంది. అంటే నాకు ఆత్మజ్ఞానం కలిగితే నేను ఆనంద స్వరూపాన్ని పొందుతుంటున్నా ఎప్పుడు ఉంటాను అనే స్పష్టత మీలో కలుగుతుంది. అప్పుడే మీకు జిజ్ఞాస కలుగుతుంది, తెలుసుకోవాలని జిజ్ఞాస మీలో మొదలవుతుంది. అప్పుడు మీరు సకామ భక్తుల నుండి జిజ్ఞాస భక్తులుగా మారుతారు. గీత చదవాలి, గీత తెలుసుకోవాలి అని జిజ్ఞాస మీలో కలిగింది. అందుకే మనము గీత జ్ఞాన యజ్ఞం కొనసాగుతూ ఉందన్నమాట. తర్వాత మరింత వ్యాఖ్య రేపటి తరగతిలో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.